రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. గేమ్ చేంజర్ ఈవెంట్ కు పెద్ద భారీ ఎత్తునని సిద్ధంగానే ఉన్నారని చెప్పవచ్చు. రాజమండ్రి మొత్తం రామ్ చరణ్ పోస్టర్లతో ఇంకా హోర్డింగ్లతో నింపేశారు. చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈవెంట్ కి వస్తారని ప్రచారం చేస్తున్నారు. మెగా ఈవెంట్ కావడంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అటుపక్క కోల్కతా మరియు చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపులు, రాజకీయ ఇంకా సినీ ప్రముఖులు కూడా వస్తున్నారు అని చెప్పి తెలుసుకున్న పోలీసులు మాత్రం అప్రమత్తంగా చాలా అలర్ట్ అవుతున్నారు. 1000 మందికి పైగా పోలీసులు బందోబస్తు కూడా చేస్తున్నారు. ఈ ఈవెంట్ మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుండటంతో జోష్తో ఉన్నారు అభిమానులంతా. వేమగిరి జాతీయ రహదారి పక్కన లేఅవుట్ సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ లక్షలాది మంది అభిమానులు తరలి వస్తారనే అంచనాలు ఏర్పాటు చేస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా పోలీసుల బందోబస్తు కూడా తయారు చేస్తున్నారు. అయితే జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు, భారీ వాహనాలు గోదావరి 4వ వంతెనపై దారి మళ్లిస్తున్నారు. అటుపక్క పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే అభిమానులు జాగ్రత్తలు పాటించాలి అని అంటున్నారు. పైగా సురక్షితంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంకో సంధ్యా థియేటర్ ఈవెంట్ లాగా కాకుండా పోలీసులు కూడా దాదాపు ఒక 1000 మంది పైన పోలీసులు కూడా బందోబస్తుతో రెడీగా ఉన్నారు. మొత్తం ఒక మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే వేదిక పైన ఉండడంతో అభిమానులందరికీ ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శివశంకర్ ఉంటారు రాజమండ్రి నుంచి. సో శివశంకర్, ఈ ఈవెంట్ కి ఎంత భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి రాజమండ్రిలో? లక్ష్మి, చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే చిత్ర యూనిట్ దీనికి సంబంధించి ఇప్పటికే జే మీడియా ఫ్యాక్టరీ ద్వారా అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అట్లాగే 150 అడుగుల భారీ స్టేజ్ను కూడా ఏర్పాటు చేశారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులందరూ కూడా ఈ ఈవెంట్కి భారీ ఎత్తులో ఇచ్చేస్తున్నారు. అందులో మెగాస్టార్ కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది గట్టిగానే. అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన కూడా ఈ ఈవెంట్కి ప్రత్యేక అతిథిగా అయితే వస్తున్నారు. సో బాబాయ్ అబ్బాయిని చూసేందుకు ఒకే స్టేజ్ మీద అభిమానులందరూ కూడా ఉర్రూతలొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాజమండ్రిలోని పూర్తిగా దీనికి సంబంధించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే 40 ఎకరాల ప్రాంతంలో కూడా పూర్తిగా ఈ ఈవెంట్ అయితే ఆర్గనైజర్స్ అయితే రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా 1,00,000 మంది వస్తారంటూ, 1,00,000 మంది అభిమానులు గోదావరి జిల్లాల నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. 1,00,000 దాటి 2,00,000 వరకు కూడా వెళ్ళొచ్చంటూ కూడా అభిమానులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే భద్రతా చర్యలు చేపట్టారు. డిప్యూటీ సీఎం కూడా హాజరవుతూ ఉండడంతో పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఎస్పీ నరసింహ కిషోర్. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే 400 మంది సిబ్బందితో పాటు అలాగే 400 మంది ఆఫీసర్లతో పాటు 1,200 మంది మెన్ కూడా ఇక్కడ డ్యూటీలో ఈరోజు ఉన్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ఈవెంట్కి సంబంధించి 40 ఎకరాల్లో పూర్తిగా అయితే ఈవెంట్ని ఏర్పాటు చేశారు. ఈవెంట్కి ప్రాంగణానికి సంబంధించి ఇప్పటికే 70,000 వరకు పాసులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అభిమానుల కోలాహలం ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ చేశారు. ఇప్పటికే చూడొచ్చు, గ్రౌండ్ మొత్తం మనకి ఏదైతే ఎయిర్ బెలూన్స్ తోటి గేమ్ చేంజర్ అంటూ కూడా చూపించారు, అది కూడా స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు, పూర్తిగా బ్యారిగేట్ల మధ్యన ఎక్కడ తొక్కిసలాట జరగకుండా పూర్తి స్థాయిలో అయితే ఇది చేశారు. చూడొచ్చు, మనం ఎయిర్ బెలూన్స్ అన్ని పెట్టారు, ఏదైతే గేమ్ చేంజర్ అంటూ కూడా. అలాగే దిల్ రాజు 50వ చిత్రం కావడంతో దిల్ రాజు కూడా దీన్ని ప్రశ్నించుకొని తీసుకుంటున్నారు. రాజమండ్రిలో జరగబోయే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక చరిత్రగా మారాలంటూ కూడా దిల్ రాజు ఇప్పటికే అభిమానులకి ఒక పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ఫిల్మ్ ఇటు పక్కన తమిళ్లో టాప్ డైరెక్టర్ అయిన శంకర్ ఎన్నో విజయాలు సాధించారు. అలాగే జెంటిల్మెన్, అటు పక్కన ప్రేమికుడు, అలాగే భారతీయుడు, ఒకే ఒక్కడు చిత్రాలను, అలాంటి ఎన్నో ఇండియా మూవీస్ని అందించిన శంకర్ డైరెక్షన్లో ఈ గేమ్ చేంజర్ మూవీ రావడం, అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దీంట్లో నటించడంతో గోదావరి జిల్లాలంటేనే మెగా ఫ్యాన్స్కి పెట్టింది పేరు. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పూర్తిగా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని తూర్పుగోదావరి జిల్లాలోనే పెట్టడానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈ షూటింగ్ అంతా కూడా, గేమ్ చేంజర్కి సంబంధించి షూటింగ్ అంతా కూడా ఇక్కడే ఈ ప్రాంతాల్లోనే, ఈ గోదావరి జిల్లా ప్రాంతాల్లోనే, తూర్పుగోదావరిలోనే ఎక్కువ షూటింగ్ చేశారు. ఏవైతే పొలిటికల్ షాట్స్ ఉన్నాయో దీంట్లో సంబంధించి పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉండే షాట్స్ అన్ని కూడా ఇక్కడ గోదావరి మధ్యలో కూడా చిత్రీకరించారు. ఓపెన్ సభలు కానీ ఇవన్నీ పొలిటికల్ సభలకు సంబంధించినవి కానీ.
అని. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే జే మీడియా సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో 1,00,000 మంది అభిమానులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే ఇప్పటికే చేసినట్లుగా కూడా ఈవెంట్ మేనేజర్ నరేంద్ర తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వాలంటీర్గా కూడా పనిచేయడానికి ఒక 250 మంది బౌన్సర్లను కూడా మెగా ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే చిత్ర యూనిట్ ఒక 500 మంది బౌన్సర్లతోటి పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పూర్తిగా చూసుకున్నట్లయితే 1600 మంది పోలీస్ మెన్ కూడా దీనికోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి కందుల దుర్గేష్ కూడా వచ్చి పూర్తి స్థాయి దీనికి సంబంధించి ఈవెంట్కి సంబంధించి పూర్తి పర్యవేక్షణ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. సో కాబట్టి పొలిటికల్గాను ఇటు పక్కన సినిమాటోగ్రఫీ మంత్రిగాను కూడా పూర్తి స్థాయిలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆయన పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడుగడుగునా కూడా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా దుర్గేష్ తెలిపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే భారీ కటౌట్లతోటి ఈ ఫెన్సింగ్స్ కానీ ఏదైనా స్టేజ్ వైజ్ అంటే 3 భాగాలుగా కూడా దీన్ని విభజించారు. ఎంవీఐపీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, అలాగే చూసుకున్నట్లయితే వివిఐపీ వెరీ ఇంపార్టెంట్, అలాగే విఐపీ, అలాగే 3 స్టేజెస్గా కూడా పూర్తిగా చైర్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి కూడా ఓపెన్ గ్యాలరీ ఉంటుంది. ఓపెన్ గ్యాలరీలో కూడా అభిమానులందరూ కూడా ఓపెన్ గ్యాలరీలో నిలబడి చూసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీకి కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఎవరు కూడా తొక్కిసలాట కానీ ఏది జరగకుండా కూడా పూర్తి స్థాయిలో స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే 1,00,000కి దాటి అంటే ఈ గ్రౌండ్ కెపాసిటీకి దాటి కూడా ఇంకా అభిమానులు వచ్చినా కూడా పక్కన కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్కి ఇటు పక్కన అటు పక్కన కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అంటే అవి కూడా ఓపెన్ ప్లేస్ ఉండడంతో అవి కూడా ఓపెన్ సైట్స్ కావడంతో అక్కడ కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేసి అభిమానులు లోపల రావడానికి ప్రయత్నించకుండా ఆ స్క్రీన్స్ ద్వారా చూసే విధంగా కూడా అయితే ఇప్పటికే జే మీడియా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఫినిష్ చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. లక్ష్మి, మరి శివశంకర్ ఇప్పుడు చీఫ్ గెస్ట్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, ఇప్పుడు ఒక పొలిటీషియన్ కూడా. సో డిప్యూటీ సీఎం చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. సో దీని గురించి పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? డిప్యూటీ సీఎం హోదాలో, అలాగే ఇప్పుడు పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి పోలీసులు ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా పోలీస్ మెన్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈవెంట్లోనే ఉంటారు కాబట్టి పూర్తిగా 1600 మంది అధికారులు కూడా పూర్తి స్థాయి అలర్ట్లో ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ప్రాంతంలో వస్తారు. డైరెక్ట్గా నేరుగా ఆయన చార్టెడ్ ఫ్లైట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి కూడా తన క్యాన్వే ద్వారా నేరుగా స్టేజ్కి చేరుకునేలాగా పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వచ్చి స్టేజ్ మీద ఉన్న గంట సేపు కూడా పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీసులు డ్రైవ్ చేపట్టారు. ఎస్పీ నసీం కిషోర్ అయితే దానికి సంబంధించి పూర్తిగా మెన్నకి పూర్తి స్థాయిలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అభిమానుల మధ్య తొక్కసలాట కానీ ఇవి జరగకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద పూర్తి స్థాయి ఆదేశాలను ఇచ్చిన పరిస్థితి అయితే ఇప్పటికీ కనిపిస్తుంది. లక్ష్మి, మరి శివశంకర్ ఈ పెద్ద స్థాయిలో మెగా ఈవెంట్ అయితే జరగబోతుంది. ఒక వేదిక పైన మెగా ఫ్యామిలీలో అందరూ అటుపక్క చిరంజీవి కానివ్వండి, పవన్ కళ్యాణ్ లేదంటే రామ్ చరణ్ వీళ్ళందరూ ఒక మూవీ ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. సో వీళ్ళు కాకుండా ఇంకా మెగా హీరోలు ఇంకెవరైనా వచ్చే ఛాన్స్లు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నారు. అయితే బాబాయిని అబ్బాయిని చూసేందుకు మెగా అభిమానులు సంక్రాంతి పండుగ ముందే వస్తుంది, మాకు కన్నుల పండుగ జరగబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మెగా హీరోలు ఇంకా వచ్చే పరిస్థితి ఉందా లేదా అని పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే చూసుకున్నట్లయితే మనకి పూర్తి స్థాయిగా ఏదైతే ఈ ఈవెంట్ అనేది మెగా అభిమానులందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అవబోయే గేమ్ చేంజర్ 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖున గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి సంక్రాంతి మాకు ముందే వచ్చింది, ఎందుకంటే గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీ అనేది సందడి చేయడం అనేది మాకు పండగ లాంటి వాతావరణం కాబట్టి మాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందంటూ కూడా ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మి, రైట్. అయితే రాజకీయాలు ఇంకా సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ అటెండ్ అవబోతున్నారు. గేమ్ చేంజర్ ఒక పెద్ద మెగా ఈవెంట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు అటుపక్క పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా నిలబడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి కూడా, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కూడా వస్తున్నారు. అయితే ఈ భారీ ఎత్తున ఈవెంట్ జరగబోతుంది కాబట్టి పోలీసులు కూడా చాలా చర్యలు తీసుకుంటున్నారు, భద్రతా ఏర్పాట్లు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే శివశంకర్ ని మరికొన్ని ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ పొలిటికల్ సైడ్ నుంచి ఏమన్నా థ్రెట్ ఉండే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు కాబట్టి.
ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ టూర్లో జరిగిన దాన్ని బట్టి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమయ్యారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటించినప్పటికీ కూడా పూర్తి స్థాయి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఎటువంటి థ్రెట్ లేకుండా, అలాగే ఫ్యాన్స్ నుంచి ఎటువంటి తాకిడి ఒత్తిడి లేకుండా నేరుగా స్టేజ్ వద్దకి అయితే డిప్యూటీ సీఎం వచ్చే విధంగా కూడా రూట్ మ్యాప్ని ప్లాన్ చేశారు పోలీసులు. నేరుగా స్టేజ్ పైకి వస్తారు, స్టేజ్ పై నుంచి నేరుగా వెళ్ళిపోయే విధంగా క్లియర్ రూట్ మ్యాప్ని అయితే ఇప్పటికే పోలీసులు దానికి సంబంధించిన రూట్ మ్యాప్ అంతా కూడా తయారు చేశారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పేషోక్ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పంపడం జరిగింది. లక్ష్మి, మరి శివశంకర్, ఈ ఈవెంట్ అవ్వే టైం ఏంటి? అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా ఈవెంట్ స్టార్టింగ్ టైం ఏంటి, ఎండింగ్ టైం ఏంటి, ఎన్ని అవర్స్ డ్యూరేషన్ ఈవెంట్ సాగుతుంది? టోటల్గా చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈవెంట్ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది. ఈ ఈవెంట్ అంతా కూడా బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా చూడొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 6 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఈ 2 గంటల ఈవెంట్లో 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా డిప్యూటీ సీఎం పాల్గొంటారు. అప్పటికే దాని అధికార ప్రకటన కూడా చేసేది డిప్యూటీ సీఎం పేషో. అయితే దీనికి సంబంధించి ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 4 గంటలకే రాజమండ్రి చేరుకుంటారో అక్కడి నుంచి కూడా ఏదైతే జే మీడియా ఏర్పాటు చేసిన ప్రత్యేకించిన భవనాల్లో వారు ఉంటారో అక్కడి నుంచి కూడా చూసుకున్నట్లయితే 6 గంటల సమయానికి డైరెక్ట్గా రామ్ చరణ్ కూడా సభా ప్రాంగణానికి వస్తారు. చూసుకున్నట్లయితే ఇక్కడ జరిగే ఈ ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గోదావరి జిల్లాలో జరగడం మొదటిసారి. సాధారణంగా విజయవాడ, వైజాగ్లో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ చేయాలంటూ కూడా రామ్ చరణ్ కోరినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయం సాధించి పిఠాపురం నుంచి విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ఉన్న బాబాయ్కి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఒక సపోర్ట్గా ఇవ్వాలని కూడా రామ్ చరణ్ సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఇక్కడే జరగడం, దీనికి సంబంధించి మెగా అభిమానులు పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వారందరికీ కూడా ఒక గిఫ్ట్లా ఇవ్వాలని రామ్ చరణ్ భావించినట్టుగా కూడా తెలుస్తుంది. లక్ష్మి, భారీ బందోబస్తు కూడా చేశారు. దాదాపు 1000 మంది పోలీసుల బందోబస్తు ఉంది. సో దీనికి ప్రభుత్వం ఎటువంటి సహకరించింది, లేదంటే అటుపక్క పబ్లిక్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ట్రాఫిక్ మళ్లింపుల ద్వారా? లేదు లక్ష్మి, ఎందుకంటే జాతీయ రహదారి మీద నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే భారీ వాహనాలన్నీ 4th బ్రిడ్జ్ మీదుగా అటుపక్కగా విజయవాడ వైపుకి తరలించే ఇది చూసుకుంటున్నారు. కాబట్టి అదంతా కూడా చూసుకున్నట్లయితే ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా డైవర్షన్స్ అన్నీ కూడా రాజమండ్రి వైపుగా ఊర్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వేమగిరికి సంబంధించి రాజమండ్రి రూరల్ ఏరియాలో ఉన్నది కాబట్టి రాజమండ్రి ఊరు మీదుగా, అంటే రాజమండ్రి అర్బన్లోంచి రూట్ మ్యాప్ అంతా కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న వాహనాలన్నీ కూడా రాజమండ్రి సిటీలోకి ఎంటర్ చేస్తున్నారు. ఆ పెద్ద వాహనాలన్నీ కూడా అలాగే 4th బ్రిడ్జ్ నుంచి హైవే నుంచి కూడా తరలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అనువుగా ఉన్న ప్లేస్నే. ఇంకోటి ఏంటంటే జాతీయ రహదారికి ఆనుకుని ఉంది కాబట్టి ఫ్యాన్స్కి కూడా రావడానికి కానీ వెళ్ళడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో 5 పార్కింగ్ ప్లేసెస్, ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్ వచ్చి 20,000 వెహికల్స్ పార్క్ చేసుకునే విధంగా, పూర్తి స్థాయిలో 1,00,000 వెహికల్స్ పార్క్ చేసుకునే విధంగా కూడా ఇప్పటికే పార్కింగ్ ఫెసిలిటీ కల్పించారు. అలాగే 1,00,000 మంది అభిమానులు కంఫర్టబుల్గా ఉండే విధంగా 40 ఎకరాల ప్రాంతంలో కూడా పూర్తిగా ఈ ఈవెంట్ని అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రన్ చేస్తుంది జే మీడియా సంస్థ అయితే. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అయితే మా ప్రతినిధి శివశంకర్ అందించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భారీ బందోబస్తులు, దాదాపు 1000 మంది పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది మెగా ఈవెంట్ కాబట్టి దాదాపు 3 మెగా స్టార్లు, అంటే హీరోలు 3 మెగా ఫ్యామిలీకి చెందిన వారితో ఆ ఈవెంట్ కి ఆ ఫ్యాన్స్ అభిమానులు కూడా లక్షలాది మంది వస్తారని చెప్పి ముందే వాళ్ళు సూచించి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే దాదాపు ఈ ఈవెంట్ 40 ఎకరాల వరకు జరిగింది. సో ఎటువంటి ప్లేస్ కంజెషన్ కూడా లేకుండా, ఎటువంటి తొక్కీసలాట కూడా జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు కూడా సిద్ధం చేసి ఉన్నారు. పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చీఫ్ గెస్ట్ గా రానున్నారు. సో పొలిటికల్ గా కూడా తనకి చాలా భద్రత ఏర్పాటు చేసి తను డైరెక్ట్ గా వెహికల్ దిగంగానే డైరెక్ట్ స్టేజ్ పైకి వెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు. స్పెషల్ రూట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా లక్షలాది మంది అభిమానులు వచ్చినప్పుడు వాళ్ళకి పార్కింగ్ కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ పార్కింగ్ ఏర్పాట్లు కూడా ముందుగానే చేశారు. దాదాపు ఈవెంట్ 6 నుంచి 8 గంటల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇది భారీ ఎత్తున ఈవెంట్ కావడంతో దిల్ రాజు కూడా అభిమానులకి పెద్ద ఎత్తున హోప్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ చేయడంతోనే మేము మీకు సినిమా చూపిస్తాము అని చెప్పి ఇదివరకే ప్రెస్ మీట్ లో దిల్ రాజు చెప్పారు. అదే స్థాయిలో గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ పొందింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమా కూడా పెద్ద ఎత్తున సక్సెస్ పొందేటట్లుగా చూస్తామని చెప్పి మెగా ఫ్యాన్స్ కి కూడా హామీ ఇస్తున్నారు దిల్ రాజు. అయితే కోల్కతా, చెన్నై రహదారులు కూడా క్లోజ్ చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు జరిగింది.
రాజకీయ ఇంకా సినీ ప్రముఖులు రాకతో పోలీసులు అప్రమత్తంగా అవుతున్నారు. 1000 మంది పైగా పోలీసులు బందోబస్తు ఉంది. రామ్ చరణ్ హోర్డింగ్లతో అయితే మొత్తం రాజమండ్రి నిండిపోయింది. స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ లోనే షూటింగ్, ఈస్ట్ గోదావరి సైడ్ ఇంకా రాజమండ్రి వైపు ఎక్కువ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న షూట్స్ అని జరగడంతో అక్కడ ఉన్న అభిమానులు కూడా మేము కంపల్సరీ ఈవెంట్ కి వెళ్ళాలి అని సూచించడంతో లక్షలాది మంది అభిమానులు వస్తారని చెప్పి పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో దాదాపు 40 acres ఆఫ్ ల్యాండ్, అంటే అంత పెద్ద స్థలంలో ఎవరికి ఏమీ హాని కలగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తుతో ఈ ఈవెంట్ జరగనుంది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ అవ్వబోతున్న ఈవెంట్ ఎంత ఎత్తున సక్సెస్ పొందుతుందో చూడాలి. అయితే మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో లైవ్ మీరు చూడొచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు. అయితే ఈ గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ గురించి మనం అందరం వేచి చూస్తాం.